సో ఆ రోజుల నుండి ఈ రోజుల వరకు కూడా మొగల్ రేకులు సీరియల్ అంటే తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అందులో సెల్వా క్యారెక్టర్ చాలా ఫేమస్. ఇప్పటికీ కూడా ఆయన్ని రవివర్మ కన్నా సెల్వాగానే ఎక్కువ మంది గుర్తుపడుతుంటారు. నేనే సెలవస్వామిని. ఐఎమ్ బ్రిగేడియర్ చంద్రశేఖర్ రావు, రిటైర్డ్. సో నాకు ఒక డౌట్ సార్, మిమ్మల్ని రాజమౌళి గారిని చూసి ఎవరన్నా అంటే చిన్నపిల్లలు కానీ ఎవరన్నా మీరు రాజమౌళి గారు అని అడిగిన సిచ్యువేషన్స్ ఏమన్నా ఉన్నాయా? ఇన్ని ఉన్నాయండి, ఇవి ఉన్నాయా? ఇన్ని ఉన్నాయి. ఆయన పేరు చెప్పుకున్న అడ్వాంటేజ్ తీసుకున్న సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. అవునా? ఎస్పెషలీ ఎయిర్పోర్ట్స్, వెన్ యూ గో అవుట్ ఆఫ్ స్టేషన్. సార్ మీ నెక్స్ట్ షూటింగ్ ఎప్పుడు సార్ స్టార్ట్? సెట్స్ లోకి వెళ్తుందా? మహేష్ బాబు అది అంటారు. అమ్మా రాజమౌళి మహేష్ బాబు అంటున్నారండి. బియర్డ్ అండ్ హెయిర్ కి కూడా అందుకనే కలర్ వేయట్లేదు సార్, ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేద్దామని. అది కాదు, ఇది సాల్ట్ అండ్ పెప్పర్ లో రావడానికి ది మెయిన్ రీజన్ ఇస్ ఐ డిడ్ మొగల్ రేకులో. నా ధర్మ బ్రతికి ఉన్నాడు. సో మీరే అన్నారు టెలివిజన్ వాళ్ళని థియేటర్లో చూడడానికి జనాలు ఇష్టపడరు అని స్టేట్మెంట్ కి మీరేమంటారు సార్? సో బేసికలీ మనకు అన్ఫార్చునేట్లీ మన ఇండస్ట్రీలో ఉండదు ఏంటంటే ద డే ఫర్ నువ్వు లాంచింగ్ హీరోగా లాంచ్ అయితే హీరోయిన్, స్టార్టింగ్ నుంచి విలన్ గా లాంచ్ అయితే విలన్, అలాగే పోలీస్ ఆఫీసర్ గా లాంచ్ అయితే పోలీస్ ఆఫీసర్, డాక్టర్ గా లాంచ్ అయితే డాక్టరే. అందరూ ఆ డాక్టర్ క్యారెక్టర్స్ కే పిలుస్తారు. సో అది ఏంటంటే దే డోంట్ ట్రై టు ఎక్స్పెరిమెంట్ ఆన్ యూ. ఈ టెలివిజన్ కన్ఫ్యూజన్స్ కాకుండా బయట పర్సనల్ గా మీకు ఏమైనా రిలేషన్స్ ఉన్నాయా? సమ్వేర్ ఫార్ కజిన్స్ అవుతాం ఇద్దరునే. ఓకే. అండ్ వి both our grandparents are from the same village. So both are from the East Godavari. And నేను పుట్టింది కాకినాడ, వాడు కూడా ఏదో చదువుకున్నట్టున్నాడు కాకినాడలోనే స్కూల్. దెన్ సార్ ఒకటి అబ్జర్వ్ చేస్తే ఎవరికైనా కెరీర్లో చాలా కష్టపడిన తర్వాత సక్సెస్ అవుతారు, ఎన్నో ఫెయిల్యూర్స్ చూసి. మీరేంటంటే కెరీర్ బిగినింగ్లోనే మంచివి తీశారు. టెలివిజన్ షో సూపర్ హిట్, అది మొగల్ రేకులు. అండ్ ఏ మూవీతో అయితే ఎంటర్ అయ్యారో ఆరుగురు పతివ్రతలు, అప్పటి నుండి ఇప్పటికీ చెప్పుకుంటున్నారు ఆ మూవీని, ఇంకా చెప్పుకుంటూనే ఉంటారు కూడా. అలాంటి బ్రేక్ మళ్ళీ మీకు దొరకలేదేమో అని అనిపించింది. అంటే బేసికలీ వాట్ హ్యాపెన్స్ ఇస్ ఇట్ ఈస్ నాట్ యూ హూ చూస్ ద స్క్రిప్ట్, ఇట్ ఈస్ ద స్క్రిప్ట్ విచ్ చూసెస్ యూ. ఎప్పుడన్నా సరే అన్ ఆర్టిస్ట్ అవ్వచ్చు, ఒక స్క్రిప్ట్ నేను చూస్ చేసుకుంటుంది యాజ్ పర్ ఫేట్. దట్స్ వాట్ ఐ బిలీవ్. రంగస్థలం ఒకటైంది, పుష్ప ఒకటైంది. It's not పుష్పలో కూడానా? Yeah. అంటే what I'm happy is it is not about రంగస్థలం and పుష్ప, it is about the director. ఆయన హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ ప్రియదాసరి. సో ఆ రోజుల నుండి ఈ రోజుల వరకు కూడా మొగల్ రేకులు సీరియల్ అంటే తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. నాకు తెలిసి ఇప్పుడిప్పుడు పుడుతున్న వాళ్ళు కూడా అప్పట్లో మొగల్ రేకులు సీరియల్ వచ్చేది అని చెప్పుకునే వాళ్ళు ఎవరొకరు ఉంటూనే ఉంటారు. నెవర్ ఎండింగ్ సీరియల్ అనమాట. అందులో సెల్వా క్యారెక్టర్ చాలా ఫేమస్. ఇప్పటికీ కూడా ఆయన్ని రవివర్మ కన్నా సెల్వాగానే ఎక్కువ మంది గుర్తుపడుతుంటారు. నేను కూడా ఎప్పటి నుండో కలవాలనుకుంటే ఈ రోజు కుదిరింది. సో ఆయనతో మాట్లాడి అసలు సెల్వాగా జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఇప్పుడు ఏ ఫిల్మ్స్ చేస్తున్నారు అనే మాటలు తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. ఫైనల్లీ మిమ్మల్ని కలిసాను. ఎప్పటి నుండో ఫాలోఅప్ చేస్తూ, నాకు తెలిసి మిమ్మల్ని ఫాలోఅప్ చేసినంత నేను ఎవరిని ఫాలోఅప్ చేసి ఉండను. ఎప్పుడు చేద్దాం అనుకుంటాం అవ్వట్లేదు. అన్ఫార్చునేట్లీ ఎక్కడో చోట ఏదో వస్తుంది. సో ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. సో నాకు ఒక డౌట్ సార్, మిమ్మల్ని రాజమౌళి గారిని చూసి ఎవరన్నా అంటే చిన్నపిల్లలు కానీ ఎవరన్నా మీరు రాజమౌళి గారు అని అడిగిన సిచ్యువేషన్స్ ఏమన్నా ఉన్నాయా? ఇన్ని ఉన్నాయండి, ఇవి ఉన్నాయా? ఇన్ని ఉన్నాయి. ఆయన పేరు చెప్పుకున్న అడ్వాంటేజ్ తీసుకున్న సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. ఎస్పెషలీ ఎయిర్పోర్ట్స్, వెన్ యూ గో అవుట్ ఆఫ్ స్టేషన్. రీసెంట్ గా ఐ వెంట్ టు చెన్నై. అక్కడ వేరే షూటింగ్ లొకేషన్స్ చూద్దామని ఒక ఫ్రెండ్ ప్రాజెక్ట్కి వెళ్ళాము. అక్కడ సెట్కి వెళ్ళగానే అక్కడ పక్కన వేరే షూటింగ్ జరుగుతుంది. అందరూ వచ్చి అలర్ట్ అయిపోయి సార్ 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 వాంగ సార్ అని చెప్పి దారుణంగా రెస్పెక్ట్ ఇచ్చేస్తున్నారు. ఏంటిది, నేను ఆంధ్ర వరకు తెలుసు, తమిళనాడులో నేనేం చేయలేదంటే ఒక్క ప్రాజెక్ట్ ఒక్క మూవీ చూసాను, దట్ వాజ్ నాట్ ఎ గ్రేట్ మూవీ.
ఇంత రెస్పెక్ట్ ఇచ్చేస్తున్నారేంటి వీళ్ళకి ఎలా తెలుసు, అచ్చా మన తెలుగులో కూడా చాలా మంది తమిళ్లో డిఓపిస్ అందరూ వస్తారు కదా అనుకున్నా. ఆఫ్టర్ 5 to 10 minutes దెన్ దే టోల్ మీ, ఓకే. సార్ మీ నెక్స్ట్ షూటింగ్ ఎప్పుడు సార్ స్టార్ట్, సెట్స్లోకి వెళ్తుందా, మహేష్ బాబు అది అంటారు. అమ్మా రాజమౌళి మహేష్ బాబు అంటున్నారండి. అంటే నేను ఇంకా ఏమి డిసైడ్ చేసుకోలేదు నేను కదా అనుకున్నారా? షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే నా నెక్స్ట్ మూవీ గురించి ఏమన్నా చెప్తున్నారేమో, నేను ఇంకా అంత పెద్ద హీరోని కాదు, క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఎందుకు ఎంత బిల్డప్ వేస్తున్నారంటే దట్ ఈస్ ద రీజన్ అనమాట. సో ఎలా రియాక్ట్ అయ్యారు అప్పుడు మీరు? కాదండి నేను రాజమౌళి కాదని చెప్పారా? ఏం చెప్తాను ఇంకా, దట్స్ వాట్ ఐ సెడ్, సీ ఐఎమ్ ఫ్రమ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ బట్ ఐఎమ్ నాట్ రాజమౌళి, ఐఎమ్ రవి వర్మ. ఓకే అంటే దెన్ ఐ కీప్ టెల్లింగ్ దెమ్, ఓకే. ఎవరో ఒకరు ఎక్కడో చోట రిలేషన్ చూసే ఉంటారు. అవును. సమ్ పీపుల్ రికగ్నైజ్, సమ్ పీపుల్ డోంట్. సో బియర్డ్ అండ్ హెయిర్ కి కూడా అందుకనే కలర్ వేయట్లేదు సార్, ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేద్దామని. అది కాదు, ఇది సాల్ట్ అండ్ పెప్పర్ లో రావడానికి ది మెయిన్ రీజన్ ఈజ్ ఐ డిడ్ మొగల్ రేక్లో, అండ్ నేను ఫస్ట్ మూవీస్ నుంచి స్టార్ట్ అయిన కెరియర్, ఐ గాట్ ఇన్ టు టెలివిజన్. టెలివిజన్ నుంచి మళ్ళీ మూవీస్కి రావాలంటే టెలివిజన్లో ఆల్మోస్ట్ లైక్ 6 years 7 years ఎవ్రీ డే ఎవ్రీ హౌస్ హోల్డ్ హ్యావ్ సీన్ మీ, ఓకే. చూసి మొహం మొత్తేసి ఉంటుంది. సో ఇదే రవివర్మ కొత్తగా కనిపిస్తేనే కానీ మళ్ళీ సినిమాలో యాక్సెప్ట్ చేయరన్నా, నాకు నేను ఎవాల్యుయేట్ చేసుకుని ఐ థాట్ ఓకే గెటప్ మారుస్తాం అని చెప్పి సాల్ట్ అండ్ పెప్పర్లోకి వచ్చాను. ఓకే. సో మీరే అన్నారు టెలివిజన్ వాళ్ళని థియేటర్లో చూడడానికి జనాలు ఇష్టపడరు అనే స్టేట్మెంట్కి మీరు ఏమంటారు సార్? ఇష్టపడరు అని కాదు, యాక్సెప్టెన్స్ వాళ్ళకి రావాలంటే మనం చూపించే విధానం మారాలి. ఓకే. సో బేసిక్లీ మనకు అన్ఫార్చునేట్లీ మన ఇండస్ట్రీలో ఉన్నది ఏంటంటే ద డే ఫర్ నువ్వు లాంచింగ్ హీరోగా లాంచ్ అయితే హీరోయే, నువ్వు స్టార్టింగ్ నుంచి విలన్గా లాంచ్ అయితే విలన్, అలాగే ఒక పోలీస్ ఆఫీసర్గా లాంచ్ అయితే పోలీస్ ఆఫీసర్, ఒక డాక్టర్గా లాంచ్ అయితే డాక్టరే, అందరూ ఆ డాక్టర్ క్యారెక్టర్స్కే పిలుస్తారు. సో అది ఏంటంటే దే డోంట్ ట్రై టు ఎక్స్పెరిమెంట్ ఆన్ యూ, ఓన్లీ ఇఫ్ యూ ఎక్స్పెరిమెంట్ దెన్ యూల్ నో అతను చేయగలడా లేదా అన్నది. సో షారూక్ ఖాన్ కేమ్ ఫ్రమ్ టెలివిజన్, ప్రకాష్ రాజ్ కేమ్ ఫ్రమ్ టెలివిజన్, ఇలా చాలా మంది ఉన్నారు. దీస్ ఆర్ జస్ట్ 2 examples. సో మీరు హీరో అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చారా లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చారా? డైరెక్టర్ అవ్వాలని వచ్చాను. ఓకే. అంటే దట్ వాజ్ ద ఇంట్రెస్ట్. ఓకే. సో వెన్ యూ లెర్న్ డైరెక్షన్, యాక్టింగ్ యాజ్ వెల్ యాజ్ డైరెక్షన్ రెండు నేర్పుతారు. ఓకే. సో దట్ డైరెక్టర్ అన్నవాడికి నటన కూడా రావాలి. ఇఫ్ యూ వాంట్ దన్ యాక్టర్ టు గివ్ దట్ కైండ్ ఆఫ్ అవుట్పుట్ యూ హ్యావ్ టు యాక్ట్ అండ్ షో లైక్ వాట్ రాజమౌళి గారు డూ. ఆయన ప్రతి సీన్ ప్రతి షాట్ వాళ్ళ ఆర్టిస్టులతో చేసి చూపిస్తారు, అదే ఆయన చేసి వాళ్ళ ఆర్టిస్టులు చూపిస్తారు. సో అలాగ మనం తెలుసుకోవాలని చెప్పి దట్స్ హౌ ఐ లెర్న్డ్. ఓకే. సో అలా డైరెక్టర్గా ఉన్న మీరు మరి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎలా అయ్యారు అసలు? ఫస్ట్ వచ్చి ఆర్జీవి గారి దగ్గర జాయిన్ అయ్యాను. ఓకే. అంటే ఐ వాంటెడ్ టు జాయిన్ దేర్, ఐ డెంట్ పర్మనెంట్గా ఏం జాయిన్ అవ్వలేదు, ఐ వాజ్ ట్రయింగ్ దేర్. అక్కడ సుబ్బరాజు గారు అని హీ వాజ్ ఇన్ఛార్జ్ దేర్, అంటే ఆయన బాగా అవుతారు అన్నమాట ఆర్జీవి గారు. సో ఆయన్ని కలిసి ఇలా ట్రై చేస్తున్నాను అని వన్ ఆఫ్ మై కజన్స్ టుక్ మీ దేర్. సో దే గేవ్ అ బ్రీఫింగ్ దట్ దిస్ ఫెలో ఇస్ టు వర్క్ ఇన్ సింగపూర్. ఇటు సింగపూర్లో జాబ్ వదిలేసి ఇక్కడికి వచ్చి ఇప్పుడు డైరెక్షన్ అని తిరుగుతున్నాడు. సింగపూర్లో జాబ్ వదులుకుని డైరెక్షన్ కోసం వచ్చారా? లేదండి, నేను వచ్చింది సమ్ కంప్యూటర్ కోర్స్ చేయడానికి. ఓకే. తర్వాత September 11th ఇష్యూ అవ్వడం, దెన్ నేను ఏ కంపెనీకి అయితే వెళ్ళాలో యుఎస్, అది కొన్నాళ్ళు బెంచ్ మీద కూర్చోబెట్టడం, అక్కడికి వెళ్ళి బెంచ్ మీద ఉండే బదులు ఇండియాలో ఉండడం బెటర్ కదా అని నేను ఇక్కడ ఉండిపోవడం. మీన్ వైల్ మై ఇంట్రెస్ట్ టువర్డ్స్ డైరెక్షన్, దెన్ అక్కడి నుంచి అది నేర్చుకుని రాగానే ఐ వాంటెడ్ టు జాయిన్ బికాజ్ నాకు అప్పుడున్న విసినిటీలో నాకు అనిపించిన వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నీషియన్ ఇస్ ఆర్జీవి. సో చిన్నప్పుడు అంటే నా ఫ్రమ్ శివ దగ్గర నుంచి ఆయన వెరీ ఫస్ట్ మూవీ దగ్గర నుంచి నేను ఆయన దగ్గరికి వెళ్ళి జాయిన్ అయ్యే వరకు అప్పటికి ఐ థింక్ కంపెనీ అనుకుంటాను, కంపెనీ వచ్చింది, సర్కార్ వచ్చిందో లేదో ఇంకా తెలియదు అప్పటికి. సో అదే వైబ్లో ఉండేవాడిని, ఆర్జీవి వైబ్లో. సో ఇటువంటి టెక్నీషియన్ దగ్గర జాయిన్ అయితే యూ కెన్ లెర్న్ సంథింగ్ బికాజ్ ఆయన నుంచే లెట్ ఇట్ బి తేజ అవ్వచ్చు, కృష్ణవంశీ అవ్వచ్చు, ఇంకా చాలా మంది డైరెక్టర్లు. సో హీ చేంజ్ ద కోర్స్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ మేకింగ్. మా అప్పటిదాకా ఒక మోసపాట్లో వెళ్ళే సినిమాలు అన్నింటినీ మార్చేశారు ఆయన. సో ఏదైనా నేర్చుకుందామని వెళ్ళాను. బట్ అక్కడ ఆయన దగ్గర అవకాశం కంటే సుబ్బరాజు గారు నాకు తీసుకున్న లెక్చర్ వల్ల అనుకోకుండా ఐ గాట్ ఇన్ టు యాక్టింగ్. అంటే ఆయన సజెషన్ అవ్వచ్చు, ఆయనతో పాటు అక్కడ జేడి చక్రవర్తి గారు ఆయన ఇచ్చిన సజెషన్స్ కావచ్చు. ఇలా ఈవీవి స్టార్టింగ్ విత్ న్యూ హీరోస్, 6 హీరోస్ లాంచ్ చేస్తున్నారు, వై డోంట్ యు గివ్ అ ట్రై.
సో అక్కడి నుంచి కృష్ణుడు వాళ్ళు దే ఓన్లీ గైడెడ్ మీ. కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఒక పోర్ట్ఫోలియో తీసుకుని ఆ పోర్ట్ఫోలియోతో అక్కడికక్కడే అన్ని అయిపోయింది. ఈవీవి గారి దగ్గరికి వెళ్ళడం, ఈవీవి గారి దగ్గరికి వెళ్ళగానే సెలెక్ట్ అయిపోవడం. అక్కడ చాలా కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ అయినాయి. నాకెందుకంటే అప్పటికి ఒక డైరెక్టర్ని అప్రోచ్ అవడం ఎలాగో తెలీదు. ఒక ఆర్టిస్ట్గా వెళ్ళి మన జనరల్ రెగ్యులర్ ఫిల్మ్ ఇండస్ట్రీలో జరిగేది ఎలాగో తెలీదు. సో నేను అప్పుడే సింగపూర్ నుంచి వచ్చాను, మొహమాటం లేదు ఏం లేదు. ఎవరన్నా కనిపిస్తే సార్ అని దండాలు పెట్టడం, కాలుకు ముక్కడం అలాంటివి రావు, మనకి సాఫ్ట్వేర్ లో లేదే అది బేసిక్ గా రావు. సో డైరెక్ట్గా వెళ్ళి ఆయన కలిసేయడం, అదే నాకు అడ్వాంటేజ్ అయింది. ఇలా సో ఇన్స్టిట్యూట్లో నేను డైరెక్షన్ అండ్ యాక్టింగ్ కోర్స్ చేశాను, మీరు కొత్త హీరోని తీసుకుంటున్నారని విన్నాను. సో ఐఎమ్ హియర్ విత్ మై పోర్ట్ఫోలియో అన్నాడు. నేను ఇంకా ఎవరికి చెప్పలేదే, చెప్తాను నీకు ఎవరు చెప్పారన్నారు. నాకు నా సోర్సెస్ ద్వారా తెలిసినాయి సార్ అన్నాను. అని కింద ఫోటోలు ఇచ్చేసి వెళ్ళిపోన్నారు, అంటే మేనేజర్కి ఎవరెవరికి వాళ్ళు ఇస్తే వాళ్ళు పక్కన పడేస్తారు. నాకు తెలుసు అండి, ఆర్జీ ఆఫీస్లో మేము అదే చేస్తాము. రోజుకి ఒక 100-200 ఫోటోలు వస్తాయి, అన్ని తీసి పక్కన పెట్టేస్తూ ఉంటాం, 1-2 తీస్తాం దాంట్లోని అన్న. సీరియస్గా ఒక లుక్ ఇచ్చి నా చేతిలో ఉన్న ఫొటోస్ తీసుకుని అలా చూసుకుంటే 2 అడుగులు వేసి ఆగిపోయారు ఆయన. దట్ మీన్స్ ఒక ఫోటో ఆయన కొంచెం స్ట్రైక్ అయింది. ఓకే, ఆ ఫోటో చేతిలో పెట్టి కింద వెయిట్ చేయి, నేను పిలిపిస్తాను. ఏ ఫోటో అది? అది కొంచెం నెగిటివ్ షేడ్లో ఉన్న ఫోటో. దట్ వాజ్ లైక్ అ ప్రాన్. మీకు కావాలంటే తర్వాత ఐ ఫార్వర్డ్ దట్ ఫోటో. సో ఆయనకి అది నచ్చి ఓకే అన్నారు. ఆఫ్టర్ దట్ ఒక చిన్న స్క్రీన్ టెస్ట్ అయ్యింది. ఈ గేవ్ మీ అ స్క్రిప్ట్ ఇన్ తెలుగు. ఇలా తీసుకుని వెంటనే మళ్ళీ టేబుల్ పెట్టాను. ఏ అన్నారు, సార్ నాకు తెలుగు అంతంత మాత్రం వచ్చి సార్, తెలుగు చదవలేను, నాది సెకండ్ లాంగ్వేజ్ చిన్నప్పటి నుంచి హిందీ సార్ అన్నాను. ఇది కూడా రాకపోతే ఎందుకు వచ్చారు యాక్టింగ్ అంటే, సార్ నేను మాట్లాడతాను, అదే నా మాతృభాష, బట్ అంత ఫ్లూయెంట్ కాదు సార్, కొంచెం టైం పడుతుంది అంటే. సరే అని ఒక అసిస్టెంట్ డైరెక్టర్ పిలిచి వాళ్ళు చెప్తుంటే నేను మళ్ళీ ఇంగ్లీష్లో రాసుకుని ప్రాక్టీస్ చేసి చెప్పాను. ఓకే అన్నారు. ఈ ఆస్క్ మీ టు గో ఆన్ వాచ్ ఫ్యూ మూవీస్, ఎస్పెషలీ నానా పాటేకర్ మూవీస్, కొన్ని ఇంగ్లీష్ మూవీస్ రెఫరెన్స్ ఇచ్చారు, ఈ సినిమాలు చూడు, ఇటువంటి టైప్లో నీ క్యారెక్టరైజేషన్ ఉంటుందని. వచ్చాను, పెద్ద ఏం తెలియకుండానే యాక్టింగ్ చేసేసాము. ఎడిటింగ్ అయిన తర్వాత తెలిసింది ఏంటంటే ఓకే పర్వాలేదు వీడు ఆర్టిస్ట్ అన్నట్టుగా. బట్ అదే ఫస్ట్ కదా మీరు చేయడం అయితే. యా, ఓకే. సో మీ ఫస్ట్ మూవీ ఆరుగురు పతివ్రతలు అదేనా సార్? అంటే మీరు ఇండస్ట్రీకి పరిచయం అయింది దాంతోనే, అంతకుముందు టెలివిజన్ షోస్ కానీ వేరేవేం చేయలేదు? అంతకుముందు అంటే మాకు తెలిసిన ఒక ఫార్ కజిన్ ఒక టెలివిజన్ అని చెప్పి ఒక పైలట్ చేశారు. ఐ థింక్ 2 days అంత షూట్ చేసాము. బట్ తర్వాత ఆ ఛానల్ అంత క్లిక్ అవ్వలేదు. ఛానల్ కాల్ విస్సా. అది లాంచ్ అయ్యే ముందు దాని గురించి చేశారు, బట్ అది నెవర్ కేమ్ అవుట్, మెటీరియలైజ్ అవ్వలేదు మూవీ, అదే ఆ ప్రాజెక్ట్. ఆరుగురు పతివ్రతల మూవీ అంటే ఇప్పుడు ఇన్నిసార్లు తలుచుకుంటున్నాం, కానీ అప్పట్లో బ్లాక్ బస్టర్ ఏం కాదు కదా, అది అంత హిట్ కాదు. అంటే బ్లాక్ బస్టర్ కాదు కానీ అ వెరీ ఫేమస్ మూవీ, కాంట్రవర్షియల్ మూవీ అయింది. అండ్ దట్ వాజ్ అ టైమ్ వెన్ TV9 గాట్ లాంచ్డ్. అండ్ TV9 ఏం చేసిందంటే ఈ కొన్ని చిన్న చిన్న బిట్స్ ఉన్నాయి, లైక్ ఒక మహిళా సంఘం ఆవిడ ఆరుగుపతులు వెటకారమా అని చెప్పి ఆవిడ ఒక చెప్పిన మాట, అది మాటకి వేస్తూ దే హ్యావ్ పబ్లిసైజ్డ్ ఇట్. బట్ అప్పట్లో వచ్చిన ఆరుగుపోతులు ఏదంటే ఒక 10-15 years అహెడ్ వచ్చేసింది కదా. అదే కాదు ఇప్పుడు వచ్చుంటే సూపర్ హిట్. ఏమన్నా రీ-రిలీజ్ ప్లాన్ ఏమన్నా ఉందా సార్? చాలా మంది వెయిట్ చేస్తున్నారు యాక్చువల్లీ. అది ఐ యాక్చువల్లీ ఆస్క్డ్ నరేష్ ఆల్సో, చాలా సార్లు అడిగాను ఆయన కూడా. నరేష్ గారు లేదు అలాంటిది ఏం వద్దు, ఇంక అయిపోయింది అది. మీరు ఎప్పుడన్నా మళ్ళీ గ్యాదర్ అవ్వడం, ఆ టీం ఎవరైతే ఉన్నారో ఆరుగురు పతివ్రతలు టీమ్, యాక్చువల్లీ ఐ థింక్ 2 months బ్యాక్ ఆర్ సంథింగ్ దాన్ని అప్పుడు రిలీజ్ డే వచ్చింది. ఐ థింక్ మార్చ్లో ఎప్పుడు రిలీజ్ అయినట్టుంది, అది నాకు కరెక్ట్ గుర్తులేదు. సో ఇప్పుడు డిస్కషన్ వచ్చింది ఒక రీయూనియన్ పెడదామని. ఐ ట్రై టు కాంటాక్ట్ మోస్ట్ ఆఫ్ దెమ్, కొంతమంది ఇంకా అవైలబుల్ లేక అవ్వలేదు, బట్ వెరీ సూన్ వీఆర్ ప్లానింగ్. అండ్ అది ఉంటే దాంట్లో నరేష్ గారు, రాజేష్ గారు కూడా వస్తారు, బికాజ్ ఈవీవి గారు తరపున ఆయన కూడా వస్తారు అనుకుంటున్నాం, మొత్తం టీం అంతా చేద్దామని. కానీ కెరీర్ బిగినింగ్ లోనే అటువంటి సినిమా చేయడానికి మీరు ఎన్నిసార్లు ఆలోచించారు సార్? అసలు ఏం తెలియదు కదా నాకు, వచ్చింది ఆఫర్ చేసేసాం అంతే. పెద్ద డైరెక్టర్ ఏంటి ఈవీవి గారు లాంటి లెజెండరీ డైరెక్టర్ దగ్గర ఆఫర్ వచ్చింది, అది హీరోగా, ఇంకా ఆలోచించడానికి ఏముంది దాంట్లోనే. అంటే ఫస్ట్ ప్రివ్యూ చూసినప్పుడు తెలిసింది మాకు, ఆ ప్రివ్యూ అంటే రిలీజ్ డే ఫస్ట్ డే మార్నింగ్ చూస్తున్నప్పుడు ఓహో అందరు కథలు ఇలాగే స్టార్ట్ అయినాయా అని. టూ లేట్.
ఓకే. సో అసలు ఆల్మోస్ట్ 22 ఇయర్స్ అయిపోయింది కదా సార్ మీరు ఇండస్ట్రీకి వచ్చి? 2003 or 4. యా. సో ఎప్పుడు లైక్ అంటే ఆల్మోస్ట్ 22 ఇయర్స్ ఇండస్ట్రీ అనే మహాసముద్రంలో ఈత కొడుతూ ఉన్నారు. ఈ జర్నీ ఎలా ఉంది? ఈత ఎలా ఉంది అసలు? గుడ్ అండ్ బ్యాడ్, థిక్ అండ్ థిన్, ఎవ్రీథింగ్ ఐ వాజ్ ఎంజాయింగ్ ఇట్. సో ఇప్పటి వరకు కూడా సార్ ఇన్ని మూవీస్ చేసుకుంటూ వచ్చారు మీరు. ఆ సీరియల్స్ లో కూడా బిగినింగ్ లో ఎక్కువ సీరియల్స్ చేసినట్టున్నారు కదా? మొగల్ రేకుల తర్వాత ఏమైనా సీరియల్స్ చేశారా? మొగల్ రేకుల తర్వాత ఒక్కటి చేశాను అంతే. ఓకే. మొగల్ రేకుల ముందు ఒక 2 చేసాం. తర్వాత అన్ని ఫిల్మ్సే. ఎప్పుడు ఫిల్మ్స్ ఇన్ని ఫిల్మ్స్ చేసినా కానీ మళ్ళీ అందరూ సెల్వా దగ్గరికే వెళ్తారు. అవును, మొగల్ రేకులు సెల్వా. ఇప్పటికీ కూడా రవివర్మ అంటే మొగల్ రేకులు రవివర్మనేనా అని అడుగుతారు. మీకు ఎలా అనిపిస్తుంది? అంటే అదే గుర్తుపెట్టుకున్నారు, ఏది గుర్తుపెట్టుకోలేదని బాధగా అనిపిస్తుందా? అంటే ఇప్పుడు అలాగని అనలేము. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ నా ఈవి నరేష్ గారు. ఇప్పటికి నరేష్ గారిని ఏమంటారు? అల్లరి నరేష్ అంటారు. దే డోంట్ కాల్ హిమ్ నరేష్. సో అలాగేంటంటే దట్ ఈస్ దర్ ఇస్ నథింగ్ రాంగ్. అండ్ కిషోర్ ఉన్నారు, దే కాల్ హిమ్ వెనిల్ కిషోర్. సో దర్ ఇస్ నథింగ్ రాంగ్. ఏంటంటే ఆ ఇంపాక్ట్ ఎంతగా ఉండిపోయిందో సెల్వాది. సో ఇప్పటికి పీపుల్ నెవర్ కాల్ మీ విత్ మై నేమ్, మోస్ట్ ఆఫ్ దెమ్. సెల్వా గారు కదా, మీరు సెల్వా గారు కదా, నాటికల్లో చేస్తారు కదా, ఇది ఉండేది ఫస్ట్. నేను తర్వాత చాలా సినిమాలు చేశాను రా బాబు అని చెప్పుకోవాలి. అంటే ఇంకా అది రిజిస్టర్ అయిపోయింది వాళ్ళకి ఎక్కువగా. సెల్వా క్యారెక్టర్ కూడా ఫస్ట్ వేరే వాళ్ళు చేశారు కదా, వేరే అబ్బాయి చేశారు. తర్వాత హిస్ యాక్చువల్ నేమ్ ఇస్ ఆల్సో సెల్వా. కంటిన్యూ చేశారు. సో అసలు నార్మల్ గా ఒక పర్సన్ కి ఒక కనెక్ట్ అయిపోయారంటే జనాలు మోస్ట్లీ సీరియల్స్ లో వేల ఎపిసోడ్లు వస్తూ ఉంటాయి. కొన్ని ఎపిసోడ్లో ఆయన మొహం చూసి ఉంటారు. ఆ ప్లేస్ లో వేరొకరిని రీప్లేస్ చేయాలంటే అసలు అబ్బా వేరొకరు వచ్చారేంటని మ్యాచ్ చేయలేరు. అది 1 month కొంచెం టైం పట్టింది. బట్ థ్యాంక్స్ టు మంజులా నాయుడు అండ్ బెందు నాయుడు గారు. మీకేం టఫ్ అనిపించలేదా ఆ టైంలో? ఐఎమ్ అన్ ఆర్టిస్ట్, సో ఎనీథింగ్ ఐ విల్ డూ. అప్పుడు ఆలోచించారు మీరు? బట్ ఏంటంటే ఇట్స్ లైక్ అంటే వీఆర్ లైక్ వాటర్. సో హౌ ద డైరెక్టర్ మోల్డ్స్ అస్ ఇంటూ అ గ్లాస్ జార్, వాళ్ళు ఏ షేప్లో మమ్మల్ని మోల్డ్ చేస్తే ఆ షేప్లో వెళ్ళిపోతాం. ఓకే. సో సార్ మీ పేరు కూడా చాలా పెద్దదనేసి విన్నాం మేము. రవివర్మ అని అందరికీ తెలుసు. అద్దూరి అనేసి అద్దూరి ఇస్ ద సర్నేమ్. అది ఏంటంటే రీసెంట్ గా కొంచెం ఈ కన్ఫ్యూజన్ ఎక్కువ అయిపోయిందని చెప్పి రవివర్మ అని. యాక్చువల్లీ దేర్ అబౌట్ 5-6 రవివర్మస్. ఆర్టిస్టులు 3 ఉన్నారు. ఇప్పుడు పబ్లిక్ గా ఎక్కువ మంది తెలిసింది 2, కానీ ఆర్టిస్టులు 3 ఉన్నారు. ఒక డిఓపి ఉన్నారు, ఒక ఫైట్ మాస్టర్ ఉన్నారు, ఒక సింగర్ ఉన్నారు, అండ్ రీసెంట్ గా ఇప్పుడు ఇంకొక డైరెక్టర్ ఒక ఆయన వస్తున్నారు. సో ఈ కన్ఫ్యూజన్ అసలు ఎప్పటి నుండి స్టార్ట్ అయింది సార్ ఇద్దరు రవివర్మల మధ్య? నేను అంటే కొన్నాళ్ళు టెలివిజన్ లో వెళ్ళిపోయినప్పుడు గొడవ లేదు. వాట్ ఇస్ దట్ అదర్ రవివర్మ, హీ యూజ్డ్ టు డూ మూవీస్ అండ్ ఐ వాజ్ మోస్ట్లీ ఇంటూ టెలివిజన్. మధ్యలో సినిమాలు చేసేవాడిని. మళ్ళీ బ్యాక్ టు మూవీస్ వచ్చినప్పుడు స్టార్ట్ అయింది అప్పటి నుంచి. సో ఓకే. ఇప్పటికీ కూడా గూగుల్లో రవివర్మ అని కొట్టగానే కొన్ని మీవి కొన్ని ఆయనవి మూవీస్ కూడా మిక్స్ అండ్ మ్యాచ్ అయిపోతాయి అనమాట. ఎవరేం చేశారు అర్థం కాదు. సినిమా ఓపెన్ చేసి చూస్తే కానీ ఎవరేంటో అర్థం కాదు, అంత మిక్స్ అండ్ మ్యాచ్ అయింది. సో అంటే దీని వల్ల ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చాయా? ఉంటాయి, టెక్నికల్లీ దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ వీఆర్ నాట్ ఇన్ అ స్టేజ్ వేర్ ఇంటర్నెట్ లో చూసి ఈ వ్యక్తిని కాస్ట్ చేసుకుందాం అన్న స్టేజ్ లో అయితే లేము. కాబట్టి వన్ వే వి బోత్ ఆర్ సేఫ్. వాళ్ళు అంటే డైరెక్టర్ ఆల్రెడీ ఒక క్యారెక్టర్ ఊహించుకుంటాడు, ఈ వ్యక్తితో ఇలాంటి క్యారెక్టర్ చేద్దాం. సో ఆ వ్యక్తి ఎవరు ఉన్నది డైరెక్టర్ తెలుసు కాబట్టి పర్వాలేదు. కొత్తగా వచ్చి సరే నేను ఒక విలన్ ఎవరు ఉంటారా చూస్ చేసుకుందాము అంటే ఈ రవివర్మ ఎవరో తెలియని వాళ్ళకైతే ఇబ్బందే. బట్ నాకేంటంటే ఫార్చునేట్లీ మోస్ట్ ఆఫ్ ద డైరెక్టర్స్ నో మీ. మేబీ వాళ్ళ ప్రాజెక్ట్లో చేసినా చేయకపోయినా దే ఆల్ నో మీ కాబట్టి అనుకున్నా ఏమో మరి. ఓకే. ఇంతకు ముందు ఎప్పుడైనా ఇటువంటి ప్రాబ్లం అయిందా? అంటే ఆయన అనుకుని మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం కానీ? అవి జరిగినాయి. దేర్ ఫ్యూ ప్రాజెక్ట్స్ విచ్ హ్యాపెన్ లైక్ దట్. సో తను అనుకుని నన్ను కాంటాక్ట్ చేయడం, నన్ను అనుకుని తను కాంటాక్ట్ చేయడం. ఒక్కసారి ఇంకా తప్పనిసరి పరిస్థితిలో వేరే ఆర్టిస్ట్ లేక, ఫర్ ఎగ్జాంపుల్ నన్ను అనుకుని తన ఫోన్ చేశారు, షూటింగ్ లొకేషన్కి వెళ్ళిపోయిన తర్వాత నేను అవైలబుల్ లేకపోతే సో ఆబ్వియస్లీ దే హ్యావ్ గాన్ త్రూ, ఆయనతో చేశారు. అలా కొన్ని సినిమాలు జరిగినాయి, నాకు కొన్ని జరిగినాయి అలాగా. సో ఇద్దరికి జరిగినాయి. అది కైండ్ ఆఫ్ అడ్వాంటేజ్ కూడా ఉండొచ్చు కదా? అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ బోత్. యా ట్రూ. ఒకరికి పోయింది, ఇంకొకరికి వచ్చింది. బట్ ఏంటంటే హ్యాపీ అట్లీస్ట్ ఇద్దరు ఒకరు చేసాం కదా, ఇంకో 3 వ్యక్తికి వెళ్ళలేదు కదా అని మేము నవ్వుకుంటూ ఉంటాం. అప్పుడు ఫ్రీక్వెంట్ గా కాల్స్ కూడా మీకు అలా అవుతుంటాయి అనుకుంటా చాలా. అంటే ఇంకోటి ఏంటంటే ఫనీయెస్ట్ థింగ్, వి బోత్ ఆర్ born in the same year, same month
అవునా? జస్ట్ ఫ్యూ డేస్ డిఫరెన్స్ అనమాట. ఓకే. సో తన బర్త్డే విషెస్ నాకు వస్తాయి, నా బర్త్డే విషెస్ తనకి వెళ్తాయి. ఇట్స్ Okay. కామన్ థింగ్. మీరు ఏమనాలంటే గిఫ్ట్లు మాత్రం పంపించేయండి, పార్టీ మాత్రం సేమ్ బంద్ కాబట్టి ఇద్దరు కలిపి ఇచ్చేయాలి పార్టీ అప్పుడు. పార్టీలు అయితే ఇవ్వట్లేదండి, తీసుకుంటున్నాం కానీ ఇవ్వట్లేదు ఇంకా ఇద్దరు. ఓకే. బట్ యా ఇదేదో బాగుంది ఐడియా గిఫ్ట్లు తీసుకోవడం. ఓకే. అదే చిన్నవి ఉన్నది, కన్ఫ్యూజన్ అయితే చిన్న లెవెల్ నుంచి లార్జ్ లెవెల్ వరకు ఉన్నాయి. ఓకే. బట్ ఓకే. ఈ టెలివిజన్ కన్ఫ్యూజన్స్ కాకుండా బయట పర్సనల్ గా మీకు ఏమైనా రిలేషన్స్ ఉన్నాయా? యా సమ్వేర్ ఫార్ కజిన్స్ అవుతాం ఇద్దరుని. ఓకే. అండ్ వి బోత్ ఆర్ గ్రాండ్ పేరెంట్స్ ఆర్ ఫ్రమ్ ద సేమ్ విలేజ్. సో బోత్ ఆర్ ఫ్రమ్ ది ఈస్ట్ గోదావరి. అండ్ నేను పుట్టింది కాకినాడ, కాకినాడ. వాడు కూడా ఏదో చదువుకున్నట్టున్నాడు కాకినాడలోనే స్కూలింగ్. ఓకే. అండ్ ఆఫ్టర్ హిస్ స్కూలింగ్ అండ్ ఆల్ ఐ వెంట్ టు సింగపూర్ అబ్రాడ్, హీ వెంట్ టు యుఎస్. అండ్ దాని నుంచి నేను వెనక్కి వచ్చాను, వాడు వెనక్కి వచ్చాడు. ఇద్దరు సేమ్ తెలుగు ఇండస్ట్రీలో సేమ్ సెటిల్ తెలుగు అయ్యారు. ఇండస్ట్రీలో సెటిల్ అయ్యాం. ఇద్దరు సేమ్ నేమ్స్ కంటిన్యూ సేమ్ చేస్తున్నారు. నేమ్స్. అంటే యాక్చువల్లీ రవి వర్మ ఈజ్ నాట్ మై ఒరిజినల్ నేమ్. రవి వర్మ ఈజ్ అ నేమ్ గివెన్ బై ఎంఎస్ నారాయణ గారు. ఓకే. నా వెరీ ఫస్ట్ మూవీ ఆరు పత్రికల టైంలోనే ప్యారలల్ గా కొడుకు అని ఒక సినిమా చేశాం. సో ఆయన ఇచ్చారు ఆ పేరు. ఓకే. హీ వాంటెడ్ హిజ్, అంటే దాంట్లో విలన్ ఆరు పత్రికలో వన్ ఆఫ్ ద హీరో విత్ నెగటివ్ షేడ్. సో ఆయన ఏంటంటే హీ వాంట్ హిజ్ విలన్ టు బి లాంచ్డ్ విత్ అ పాపులర్ నేమ్. సో దానికి రవి వర్మ అని పెట్టారు. అండ్ దానివల్ల రిలీజ్ అయ్యే టైంకి ఆరు పత్రికలు కూడా నేను పేరు మార్చేసుకున్నాను అనమాట. ఓకే. సో ఒరిజినల్ నేమ్ ఏంటి మరి? సంతోష్ కుమార్ వర్మ. కాదు, ఇంకా పెద్ద ఏదో ఉంది. అది ఉంది, అది ఎప్పుడో స్కూల్ అంటే యూకేజీ టైంలోనే కట్ చేస్తాం. ఎందుకు సార్? Yeah, వీర ఏంటి వెంకట ఒకసారి సత్య చెప్పండి. అంటే నా పేరు కూడా పెద్దదే, బట్ జనరలీ వాట్ హ్యాపెన్స్ ఇస్ మా డాడీ సైడ్, మా డాడ్ కజిన్స్ అన్నట్లోని రవిరాజ్ కుమార్ వర్మ అన్నది కామన్ వస్తుంది. ఓకే. రవి రాజ్ కుమార్ వర్మ. ఇంకా ముందు ఏదైనా యాడ్ అది చేసుకుంటే ఇంకా దానికి ముందు ఇదంతా అసలు add పేరు అవుతుందా? వేరుంటుంది. ఇప్పుడు ప్రియా అంటే ప్రియా రాజ్ కుమార్ వర్మ, ఇది కామన్. అది ఎలా అంటే మై డాడ్ బ్రదర్స్ వాళ్ళ కజిన్స్ వీళ్ళందరి పేర్లలోని నేను నోటీస్ చేసింది ఏంటంటే ఒరిజినల్ నేమ్స్ ఫస్ట్ పెట్టినప్పుడు ఓకే. ఈ రవిరాజ్ కుమార్ కొంతమంది వర్మ అని పెట్టుకుని రవిరాజ్ కుమార్ రాజు అని పెట్టుకుని కొంతమంది ఉన్నారు. అలా ఈ రవిరాజ్ ఎందుకు మరి కంటిన్యూ అయిందో నాకు తెలియదు. అది ఎస్పెషలీ విత్ దట్ సర్ నేమ్, అడ్డూరి సర్ నేమ్తో ఎవరెవరైతే కజిన్స్ ఉన్నారో. నేను వీర వెంకట సత్యేదో ఉండేది నాకు కూడా, ఐ ఫర్గాట్. మీ పేరు మీరే మర్చిపోయారా? లాస్ట్ అంటే ఐ డోంట్ యూజ్ ఇట్ మచ్ కదా. అప్పుడప్పుడు మా ఇంట్లో ఏమన్నా ఏడిపించడానికి నన్ను అంటూ ఉంటారు, ఈ ఫుల్ నేమ్ తో పిలుస్తారనమాట. వీర వెంకట సత్య ఉంది, రవి రాజ్ కుమార్ వర్మ. ఇంకా ఉన్నది మా తాతయ్య గారి పేరు అప్పలరాజు, ఆయన తండ్రి గారి పేరు తిరుపతి రాజు. ఇవన్నీ పేర్లు పెట్టేసి ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు తీసుకుంటారా? ఏమో మరి, అంటే ఆ టైంలో దే వాంటెడ్ ఇతను ఏదో వస్తాడు మన లెగసీని కంటిన్యూ చేస్తారు అన్నట్టుగా ఏదో పెట్టేస్తారు. బట్ నాకేంటంటే స్కూల్లో ప్లేస్ సరిపోయేది కాదు నాకు ఫిల్ చేయడానికి. అండ్ ఎల్కేజీ యూకేజీలో మనకి రాయడం కూడా సరిగ్గా రాదు, అప్పుడప్పుడు నేర్చుకుంటున్నాం. చేతులు నిప్పెట్టేస్తానని చెప్పి గొడవ పెట్టి పేరు మార్చేసుకున్నాను. ఎగ్జామ్స్ లో మీ నేమ్ రాయడానికి సగం టైం సరిపోద్దేమో. మీకు అంత ఛాన్స్ కూడా ఉండదు, ఆన్సర్ షీట్ బదులు ఆన్సర్ ఇది వచ్చేస్తుంది. సో ఐ డోంట్ వాంట్ టు కంటిన్యూ దట్ లాంగ్ నేమ్. అండ్ అంటే పేరు పెట్టడం పెడతారు, బట్ బుక్స్కి వచ్చేటప్పటికి స్మాల్ ఉంటుంది. అందుకు మై ఫాదర్స్ నేమ్ ఇస్ రామకృష్ణ మురళీ మోహన్ రవిరాజ్ కుమార్. సో దిస్ ఇస్ హిస్ నేమ్. ఓకే. ఓన్లీ ఇనిషియల్స్ తో రాస్తారు. ఓకే. అదే ఆయన పేరు ఫుల్ గా ఫామ్ ఫిల్ చేయాలంటే ఏ ఫామ్ లో బ్యాంక్ అవ్వచ్చు, ఆధార్ ఫామ్స్ అవ్వచ్చు, ఏ ఫామ్ లో ఫిల్ చేసినా సరిపోవి. ఓకే. మళ్ళీ బయట రాయాల్సి వస్తుంది. మీ తాతగారి పేరు తెలుసా సార్ మీకు? ఏంటి? అప్పలరాజు గారు. అప్పలరాజు ఏదో ఉంటది కదా, అంటే నాకు అంత తెలియదు. ఆ డాక్యుమెంట్స్ ఎప్పుడు చదవలేదు. ఫాదర్ దే ఇంత ఉందంటే గ్రాండ్ ఫాదర్ ఇంత ఉండొచ్చు. మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్ తిరుపతి రాజు, ఆయనకు కూడా చాలా పెద్ద నేమ్ ఉండేది, ఈయనకి పెద్ద నేమ్ ఉండేది. అంటే అప్పట్లో వాళ్ళు ఎవరెవరైతే దేవతలు నమ్ముతారో, వీళ్ళు కాకుండా పక్కన ఉన్న వాళ్ళు కూడా ఎవరెవరు దేవతలు నమ్ముతారో అందరి పేర్లు యాడ్ చేసేవారు. దెన్ సార్ ఒకటి అబ్జర్వ్ చేస్తే ఎవరికైనా కెరీర్లో చాలా కష్టపడిన తర్వాత సక్సెస్ అవుతారు, ఎన్నో ఫెయిల్యూర్స్ చూసి. మీరేంటంటే కెరీర్ బిగినింగ్లోనే మంచివి తీశారు. టెలివిజన్ షో సూపర్ హిట్, అది మొగల్ రేకులు. అండ్ ఏ మూవీతో అయితే ఎంటర్ అయ్యారో ఆరుగురు పతివ్రతలు, అప్పటి నుండి ఇప్పటికీ చెప్పుకుంటున్నారు ఆ మూవీని, ఇంకా చెప్పుకుంటూనే ఉంటారు కూడా. అలాంటి బ్రేక్ మళ్ళీ మీకు దొరకలేదేమో అని అనిపించింది. ఉయ్యాల చంపల ఈజ్ వన్ ఆఫ్ ఎ బెస్ట్ ఫిల్మ్ మీకు. తర్వాత ఎందుకు బ్రేక్ దొరకలేదు? స్క్రిప్ట్ ఎంచుకోవడం ప్రాబ్లమా లేకపోతే? అంటే బేసికలీ వాట్ హ్యాపెన్స్ ఇస్ ఇట్ ఈస్ నాట్ యూ హూ చూస్ ద స్క్రిప్ట్, ఇట్ ఈస్ ద స్క్రిప్ట్ విచ్ చూసెస్ యూ. ఎప్పుడన్నా సరే అన్ ఆర్టిస్ట్ అవ్వచ్చు, ఒక స్క్రిప్ట్ నేను చూస్ చేసుకుంటుంది యాజ్ పర్ ఫేట్. దట్స్ వాట్ ఐ బిలీవ్. సో అంత మంచి అంటే అటువంటి స్క్రిప్ట్స్ నాకు రాలేదు.
మేబీ ఆ స్క్రిప్ట్స్కి నేను ఇంకా ఆప్షన్ కింద రాలేదు ఓకే. మోస్ట్ ఆఫ్ ద డైరెక్టర్స్ విజన్లో. కొన్ని డైరెక్టర్స్ ఒక లీడ్ రోల్స్ కొన్ని అనుకుని దే థాట్ దెల్ కాస్ట్ మీ, లాస్ట్ మినిట్ వరకు వెళ్ళింది అండ్ దెన్ ఇట్ డెంట్ వర్క్అవుట్. ఏంటి అలాంటి మూవీస్, మంచి మూవీస్? రంగస్థలం ఒకటైంది, పుష్ప రంగస్థలంలో? ఒకటైంది. ఓకే, రంగస్థలంలో ఏ క్యారెక్టర్? అది క్యారెక్టర్స్ గురించి ఎందుకు లేండి, బికాస్ దే హ్యావ్ ఆల్రెడీ సమ్మన్ హూస్ బీన్ వెరీ సక్సెస్ఫుల్ విత్ దోస్ క్యారెక్టర్స్. ఓకే. లెట్స్ నాట్ టాక్. పుష్పలో కూడానా? యా, అంటే ఓకే. వాట్ ఐఎమ్ హ్యాపీ ఇస్ ఇట్ ఇస్ నాట్ అబౌట్ రంగస్థలం అండ్ పుష్ప, ఇట్ ఈస్ అబౌట్ ద డైరెక్టర్. ఆయన ఈ క్యారెక్టర్కి నన్ను క్యాస్ట్ చేసుకుందాం అన్న ఆయనకున్న ధైర్యం ఉంది చూసారా, అంటే ఐ కెన్ షో హిమ్ లైక్ దట్ బికాస్ దట్ ఈస్ అవుట్ ఆఫ్ ద బాక్స్. ఆ క్యారెక్టర్ రెండు కూడా నేను బయట నేనున్న రవివర్మ కాదు, ఒక కొత్త వ్యక్తిని చూపిస్తారు. అలా చూపించడానికి ఒక డైరెక్టర్ ముందుకు వచ్చారు. ఓకే. సో అటువంటి క్యారెక్టర్స్ వస్తే వీ కెన్ ఆల్వేస్ బీ సక్సెస్ఫుల్. ఓకే. సో అటువంటి క్యారెక్టర్స్ ఆఫ్టర్ ఉయ్యాల జంపాల 2 మూవీస్ వచ్చినాయి అంతే. దేర్ ఇస్ వన్ మూవీ కాల్ బుచ్చినాయుడు కంట్రీగా, అవును. అండ్ ఇంకో మూవీ పిండం పిండం తెలుసు. లాస్ట్ టైం. సో ఈ రెండిట్లో కూడా నేను కొంచెం వేరే కనిపిస్తాను. అండ్ లాస్ట్ ఇయర్ 2023లో దేర్ ఇస్ అ మూవీ కాల్ ప్రత్యర్థి వేర్ ఐ ప్లేడ్ ద లీడ్. ఓకే. సో దాంట్లో కాప్ రోల్ చేశాను, అది కొంచెం స్టైలిష్ కాప్. సో అలా వేరియేషన్ ఉన్న మూవీస్ ఉన్నాయి కానీ అవి అంత రీచ్ అవ్వలేదు కాబట్టి, అంత ఆడియన్స్లోకి వెళ్ళలేదు కాబట్టి ఇంకా దాని గురించి తెలియదు. బట్ క్యారెక్టర్స్ వచ్చినాయి, హిట్స్ రాలేదు. ఓకే. పుష్ప అండ్ రంగస్థలంలో విలన్ రోల్స్ అనుకోవచ్చా? విలన్ రోల్స్, Villain roles. డెఫినెట్లీ విలన్ రోల్స్. ఓకే. సో అందులో కానీ మీరు కనిపించుంటే డెఫినెట్ గా ఇంకా చాలా హ్యూజ్ పాపులారిటీ అనేది ఎండ్ ఆఫ్ ద డే అండి, నో మ్యాటర్ హౌ గుడ్ యు ఆర్, యూ షుడ్ బీ అ పార్ట్ ఆఫ్ హిట్ ప్రాజెక్ట్. యా, ట్రూ. సో ఉయ్యాల జంపాల ఎందుకు అందరికి జనాల్లోకి వెళ్ళిందంటే ఇట్ వాస్ అ హిట్ ప్రాజెక్ట్. అవును. ఆడియో బాగుంది, మూవీ ఓవరాల్ మూవీ బాగుంది, డైరెక్షన్ బాగుంది, దాని వెనక ఉన్న మనుషులు బాగున్నారు. ఎవరు నాగార్జున గారు ఉన్నారు, సురేష్ ప్రొడక్షన్స్ ఉంది, అండ్ రామ్మోహన్ గారు, ముగ్గురు. ఓకే. ఈ 22 years ఆఫ్ ఇండస్ట్రీ జర్నీలో సార్ మీకు ఇప్పుడు ఎవరైనా హెల్ప్ చేయాలి, ఐ మీన్ మీకు ఒక హెల్ప్ కావాలి ఒక ఇండస్ట్రీ Okay. పర్సన్ అండి, ఇప్పుడు ఒక మూవీయో ఏదో చేస్తున్నారు దాన్ని ప్రమోట్ చేసుకోవడానికి, అలా బెస్ట్ ఫ్రెండ్స్ ఆర్ క్లోజ్ పీపుల్ ఎవరు మీకు ఇండస్ట్రీలో? క్లోజ్ పీపుల్ వెరీ ఫ్యూ, అంటే హూమ్ ఐ కెన్ కంప్లీట్లీ రిలై ఆన్. దేర్ ఇస్ వన్ ఫ్రెండ్ కాల్ శశిధర్, ఓంకారం శశిధర్ అంటారు, ఈజ్ వెరీ క్లోజ్. ఓకే. అండ్ మిగతా వాళ్ళందరూ ఫ్రెండ్సే, లైక్ సుధీర్ వర్మ ఉన్నారు, చాలా మంది డైరెక్టర్స్ ఉన్నారు. సురేందర్ రెడ్డి గారు అవ్వచ్చు, లేకపోతే మన ప్రతాప్ గారు అవ్వచ్చు, మన కుమారి 21 డైరెక్టర్ గారు, వీళ్ళందరూ గుడ్ ఫ్రెండ్స్. అండ్ రాధేశ్యామ్ డైరెక్టర్ రాధాకృష్ణ అవ్వచ్చు, వీళ్ళందరూ ఫ్రెండ్స్. ఇన్ఫాక్ట్ నేను రాధాకృష్ణ బ్యాచ్మేట్స్ ఫ్రమ్ సత్యానంద్ ఇన్స్టిట్యూట్లో డైరెక్షన్ కోర్స్ చేసి వచ్చాం. ఓకే. సో తెలుసో తెలియకుండా మీకు కనెక్షన్స్ అయితే బాగానే వచ్చినాయి. సో పెద్ద పెద్ద వాళ్ళ కనెక్షన్స్ అయితే డెఫినెట్ గా ఉన్నాయి, బట్ కెరీర్ బిగినింగ్ లోనే మీకు తెలీదు వాళ్ళు అంతా ఫేమస్ అవుతారని. సో అలా మీరేమో ఇలా ఉన్నారు, వాళ్ళేమో ఎక్కడికో ఎదిగిపోయారని మీకు ఎప్పుడన్నా అనిపించిందా? లేదండి, ఎవ్రీవన్ ఈజ్ సక్సెస్ఫుల్ ఇన్ దర్ ఓన్ థింగ్. ఐఎమ్ ఆల్సో సక్సెస్ఫుల్. నాకు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఐ డోంట్ హ్యావ్ ఎనీబడి, ఫ్యామిలీ నుంచి ఎవరూ లేరు, నాకు ఎవరూ తెలియదు, అసలు ఇండస్ట్రీ గురించే తెలియదు. ఓన్గా వచ్చాను. వాట్ ఎవర్ ఐఎమ్ టుడే, పీపుల్ నో మీ, దే రికగ్నైజ్ మీ. సో దట్ ఈస్ ఆల్సో సక్సెస్ఫుల్, బీయింగ్ సక్సెస్ఫుల్. కానీ ఎప్పుడన్నా మీకు అనవసరంగా ఇండస్ట్రీకి వచ్చాను, అదే సింగపూర్లో అదే జాబ్ చేసుకుని ఉంటే బాగుండేది, ఇంకా బాగా లైఫ్ లీడ్ చేయగలిగేవాడినేమో అని అనిపించిందా? సింగపూర్లో జాబ్ చేసి ఉంటే నేను నా ఆఫీస్లో ఉన్న 10 మందికే నేను తెలిసేవాడిని, రోజు అదే జాబ్ అదే డ్యూటీ చేసేవాడిని. ఇప్పుడు ప్రతిరోజు కొత్త షూటింగ్. ఈ రోజు ఐఎమ్ హియర్ ప్రియా ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం. ఇక్కడ మన కెమెరామెన్ గారు కొత్తగా కనిపించారు, ఈయన కనిపించారు, ఈ లైటింగ్, ఈ లొకేషన్, ఈ సిచ్యువేషన్ అంతా డిఫరెంట్. సో ఎవ్రీ డే ఐఎమ్ షూటింగ్ ఇన్ డిఫరెంట్ ప్లేస్. ఆ మొనాటనీ అన్నది లైఫ్ లో ఎప్పటికీ రాదు. అండ్ యాక్టింగ్ ప్రతిరోజు ఒక కొత్త క్యారెక్టర్ చేస్తూ ఉంటాను. ఇంకెందుకంటే ఏం కావాలండి లైఫ్ లోని. వెరీ హ్యాపీ. సి ఎండ్ ఆఫ్ ద డే యూ షుడ్ లవ్ యువర్ వర్క్. సో నేను క్యూబికల్స్ లో ఉన్నాను, అదే ఆఫీస్, రోజు వెళ్తాము. అప్పుడు పంచ్ మెషిన్ అప్పుడు ఇంకా ఇవన్నీ లేవు, పంచ్ కొడతాం, ఆఫీస్లోకి వెళ్తాం, అదే ఆఫీసు, అవే లైట్లు, బ్రేక్, లేకపోతే బయటకు వెళ్తావు, ఒక వెండింగ్ మెషిన్ ఉంటుంది, వెళ్తావు, కాఫీ తెస్తావు, అదే కంప్యూటర్, అలా చూస్తూనే ఉంటావు. ఇంకెన్నాళ్ళైనా అదే ఉంటుంది. మహా అయితే నీ క్యూబికల్ సైజ్ పెరుగుతుంది, నీ పొజిషన్ పెరిగేంత వరకు అంతే. బట్ దట్స్ ద సేమ్ జాబ్, యూఆర్ ఆల్వేస్ క్లోజ్డ్. ఇప్పుడు ఈ ప్రొఫెషన్లోకి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 90% ఆఫ్ ఆంధ్ర అన్ని చోట్ల తిరిగి షూటింగ్ చేసేసాం. ఇంటీరియర్ విలేజెస్లో చేసాం, అవుట్ ఆఫ్ స్టేట్స్ వెళ్ళాం, అవుట్ ఆఫ్ కంట్రీలు కూడా వెళ్ళాం. ఈ ఛాన్స్ నీకు డబ్బులు ఇచ్చి కూడా బయటకు తీసుకెళ్ళి చేయించేది ప్రొఫెషన్ ఏది ఉంటుంది?
దిస్ ఇస్ ద వన్. అంతే. సో బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరి దగ్గర నుండి వచ్చింది సార్ మీకు? ఒక డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్ కానీ, ఎవరైనా సార్? ద బెస్ట్ కాంప్లిమెంట్ ఐ వుడ్ సే ఇస్ ఫర్ మీ పర్సనల్లీ అండ్ ఇమోషనల్లీ ఇస్ మై ఫాదర్. ఓకే. నాన్నగారు అన్నారు నాన్నగారు. ఎప్పుడు? మా ఫాదర్ది నాది ఎలా ఉంటుందంటే రిలేషన్, మా ఫాదర్ ఎదురుగుండా ఉన్నప్పుడు నేను ఎంత అద్భుతాలు చేసినా సరే దానికి ఏదో వంక పెడతారు. ఓకే, ఇంకా బాగా చేయాలనా? కోడిగుడ్డు మీద ఒక ఇంటర్వ్యూ తీసినట్టు తీస్తారు అనమాట. ఓకే. లేదు ఓకే ఓకే అంటారు. నేను లేనప్పుడు మళ్ళీ నా గురించి చాలా పాజిటివ్గా మాట్లాడతారు అందరితోటి. అటువంటిది నా ఫస్ట్ మూవీ ఆరుగు పతివ్రతలు రిలీజ్కి మా పేరెంట్స్తో పాటు అట్లీస్ట్ 50 టికెట్స్ తీసుకుని వైజాగ్ సంగంసార థియేటర్ వెళ్ళాం. ఓకే. సో మూవీ స్టార్ట్ అవడమే సీన్స్తో స్టార్ట్ అయింది. ఎవ్రీ ఎపిసోడ్ ఆఫ్ అ హీరో స్టార్ట్స్ విత్ సమ్ రొమాంటిక్ సీన్స్ అండ్ దెన్ కథలోకి వెళ్తుంది. అండ్ ఫస్ట్ ఎపిసోడ్ అప్పుడు అప్పుడున్న జనరేషన్కి చాలా అహెడ్ వచ్చి తీసిన మూవీ అన్నమాట. సో ఈ లివ్ ఇన్ రిలేషన్స్ లేకపోతే ఇద్దరు కలిపి ఒకరితో ఉండడం ఇది డైజెస్ట్ చేసుకోలేకపోయారు. సినిమా స్టార్ట్ అయింది, ఒక పావు గంట అవ్వగానే ఇలా చూస్తున్నారు నేనేం చేయట్లేదు. అంటే అప్పుడు దాకా మేము సినిమా ప్రివ్యూ కూడా చూడలేదు. నా పోర్షన్ వరకు నేను డబ్బింగ్ చెప్పా. అది ఓవరాల్ మూవీలో ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు. సో ఇలా తల పెట్టుకుని ఏం చేయాలి అప్పుడు అంత అవకాశం లేదండి మాకు. ఓకే. అంటే దాని ప్రివ్యూ కూడా ఎప్పుడు వేయలేదు. జనరల్ గా అలాంటి సీన్స్ వస్తేనే మనం తలదించుకోవడం, సీన్లు మార్చేస్తాం ఇంట్లోనే. సో ఆ సీన్ లో మీరున్నారు బేసిక్ గా. నేను లేను, బట్ ఆ సినిమాలో ఉన్నాను కదా. నేనేంటి 50 మెంబర్స్ తీసుకెళ్ళాలంటే దాంట్లో చిన్న పిల్లల నుంచి ముసలాళ్ళ దాకా అందరూ ఉంటారు. అందరూ రిలేషన్ అండ్ ఫ్యామిలీ. ఏడు సింగపూర్ నుంచి వచ్చి ఇలాంటి సినిమాలు చేస్తాడా అని చూస్తున్నారు. లక్కీగా తర్వాత కథ మారిపోయింది. ఒక్కొక్కరిది ఒక స్టోరీ కదా. ఇంటర్వ్యూ వరకు నా క్యారెక్టర్ రాలేదు. మై క్యారెక్టర్ కేమ్ ఆఫ్టర్ ద ఇంటర్వెల్. ఓకే. ఇంటర్వెల్ టైంలో లెగాలి మొత్తం లైట్లు వేస్తాడు, నా ఫేస్ చూపించాలి ఇప్పుడు అందరికీ. ఓకే. సో మా ఫాదర్ అయితే నాకు అర్థమైపోయింది, వెరీ పిస్డ్ ఆఫ్. ఏంటి నువ్వు ఇంత ప్రొఫెషన్ అని చెప్పి సింగపూర్ మళ్ళీ వెళ్ళకుండా ఇదా చేసేది నువ్వు ఈ సినిమా అని. సో ఇంటర్వెల్ అయింది, సైలెంట్ కూర్చున్నాను. అందరూ ఎవరి కాళ్ళు లేచిపోయి పాప్కార్న్స్ అని కూల్ డ్రింక్స్ అని ఏం లేదు, ఉండలేక బయటకు వెళ్ళిపోయారు. థియేటర్ నుంచి బయటకు వెళ్ళారు, ఎందుకంటే నా క్యారెక్టర్ ఇంకా రాలేదు. మళ్ళీ వచ్చాను, నేనైతే సీట్లోంచి కూడా కదలే, అలాగే తలదించుకునే ఉన్నాను. అయిపోయిన తర్వాత ఇంటర్వెల్ తర్వాత నా క్యారెక్టర్ వచ్చింది. నా క్యారెక్టర్ కూడా ఫస్ట్ నైట్ నుంచి స్టార్ట్ అవుతుంది. అది కొంచెం భయంకరమైన డైలాగ్స్ ఉంటాయి. సో వాటితో స్టార్ట్ అయింది. బట్ ఆ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత సినిమా అయిపోయింది, థియేటర్ నుంచి బయటకు వస్తుంటే వెనక నుంచి భుజం మీద తట్టి సినిమా సంగతి ఎలా ఉన్నా నువ్వు బాగా చేసావురా అన్నారు. మీ డాడీయా? డాడ్. ఓకే. అదొక బ్యూటిఫుల్ కాంప్లిమెంట్. అక్కడి నుంచి బయటకు వచ్చేటికి ఒక ముసలావిడి, ఒక పెద్ద ఆవిడ, ముసలావిడ అంటే అప్పుడు మేబీ 60s ఎంత ఉంటామో, వచ్చి నా కాలర్ పట్టుకున్నారు. సీరియస్ గా వచ్చి ఆవిడ బాబు ఆగు ఆగు అంటే ఏంటి ఇవ్వాలన్నది, వచ్చి కాలర్ పట్టుకున్నారు. కాలర్ పట్టుకుని అలా బుగ్గలు 2 పట్టుకుని నా అల్లుడిని గుర్తేసాయో నువ్వు, సేమ్ అలాగే చేసావని అలాగే జస్ట్ ట్యాప్ చేసి వెళ్ళారు అనమాట. అదొక కాంప్లిమెంట్. ఓకే. ఇండస్ట్రీ పరంగా బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చింది ఎవరు? చాలా మంది ఇచ్చారు. ఓకే. చాలా మంది ఇచ్చారు. ఓకే. అంటే ఆ మూవీస్ హిట్ అయినాయి కాబట్టి, హిట్ అవ్వని కాంప్లిమెంట్స్ కూడా అంటే తక్కువ, బట్ ఇచ్చారు, చాలా మంది ఇచ్చారండి. ఓకే. ఐ డోంట్ నో హౌ టు సే బెస్ట్ కాంప్లిమెంట్. సో ఇందాక మనం రాజమౌళి గారితోని రవివర్మ గారితోని ఎక్కువ కన్ఫ్యూజన్స్ అనుకున్నాము. రవివర్మ గారిని ట్రేస్ చేసి చూస్తే మొత్తం ఎక్కడో రిలేషన్స్ అయితే ఇంటర్లింక్స్ ఉన్నాయి. అలా రాజమౌళి గారితో కూడా ఏమైనా ఉన్నాయా? ఆయనతో మీకు పరిచయం ఉందా? రాజమౌళి గారి కంటే రమ గారు వల్లి గారితో ఉన్నారు. నాకు ఇంచుమించు చిన్నప్పటి నుంచి రమ గారు వల్లి గారు కాకినాడలో ఉన్నప్పటి నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట. ఓకే. సో మా సిస్టర్, మా పెద్దనాన్న వాళ్ళు డాక్టర్ పెద్దమ్మ పద్మ అని, ఆవిడకి ఫ్రెండ్స్ వీళ్ళందరూ అనమాట. సో మా కన్నమ్మ వాళ్ళందరికీ బాగా క్లోజ్ వీళ్ళ ఫ్యామిలీ. రమ గారు రాజమౌళి అదే వల్లి గారు వాళ్ళ మదర్ బాగా క్లోజ్. సో అలా ఆంటీతో పాటు వీళ్ళు. తర్వాత నేను సింగపూర్లో జాబ్ చేస్తున్నప్పుడు కూడా ఎవ్రీ టైమ్ ఐ కమ్ బ్యాక్ టు ఇండియా, మేబీ ఇయర్లీ వన్స్ అలా వస్తూ ఉండేవాడిని. అప్పుడు వల్లి గారు కిరమణి గారు చెన్నైలో ఉండేవారు. సో ఇక్కడ దిగి ఒకరోజు వాళ్ళ ఇంట్లో వెళ్ళి వాళ్ళ ఇంట్లో స్పెండ్ చేసి వస్తూ ఉండేవాడు. ఓకే. మరి రాజమౌళి గారితో పరిచయం ఎలాగా? ఇలాగే అంటే వాళ్ళ ఫ్యామిలీలో అన్నమాట పరిచయం. తర్వాత రమగారు మ్యారేజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కలవడం. ఓకే. సో మీరు ఆల్రెడీ డైరెక్టర్ అవ్వాలనుకుని ఇండస్ట్రీకి వచ్చారు. 22 years అయిపోయింది, ఇంకా ఏంటి మరి? ఇప్పుడు దాకా అయితే
సరే యాక్టింగ్ బాగుంది కదా దిస్ ఇస్ గోయింగ్ గుడ్ లెట్స్ కంటిన్యూ అనుకున్నా. బట్ ఇప్పుడు ఏంటంటే ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను, బట్ ఇంకా ఏదో కొంచెం వెల్త్గా ఉంది. సో రీసెంట్గా వాట్ ఐ హావ్ డిసైడెడ్ ఇస్ జస్ట్ వై నాట్, అది మనం ఎప్పటి నుంచో పెట్టుకున్న డ్రీమ్ ఒకటి ఉండిపోయింది కదా, అది ఏదోలా ఫుల్ఫిల్ చేసేద్దామని. సో ఆఫ్ లేట్ ఐఎమ్ ప్రిపేరింగ్ సమ్ స్క్రిప్ట్స్. ఓకే. సో త్వరలో డైరెక్టర్గా లాంచ్ అవ్వబోతున్నారా? యా, మధ్యలో అంటే కొన్ని షార్ట్ ఫిల్మ్స్ అయ్యి ఫ్రెండ్స్తో కలిపి చేసాము, బట్ ఫుల్ ఫ్లెజ్ డైరెక్షన్ అయితే నేను చేయలేదు. ఓకే. మిమ్మల్ని మీ మూవీలో చూడొచ్చా సార్? యా, మేబీ హీరోగా హీరోగా అంటే సి వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ హీరో అన్నది నాకు ఇప్పటికీ తెలియదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ రామాయణం, ఇప్పుడు దాంట్లో హీరో ఎవరండి? రాముడా, హనుమంతుడా, లక్ష్మణుడా? ఎందుకంటే ఒక బ్రదర్ కోసం తన జీవితాన్ని త్యాగం చేసి వెళ్ళిన లక్ష్మణుడు హీరో. ఒక వ్యక్తి కోసం, అతను నమ్మిన వ్యక్తి కోసం, అతను ఆరాధించిన వ్యక్తి కోసం తను లంకకెళ్ళి యుద్ధం చేసి మరీ వెనక్కి వచ్చిన హనుమంతుడా, లేకపోతే రాముడా? ఇలాగ పర్స్పెక్టివ్ అనమాట. సో ఇట్ విల్ నాట్ బీ అ హీరో బట్ అ కీ రోల్. ఓకే. సో కీ రోల్స్ చేయడం మీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చిందా మరి? డెఫినెట్గా ఇస్తుందండి. ఓకే. ఎటువంటి కైండ్ ఆఫ్ మూవీస్ తీయబోతున్నారు సార్ మీరు డైరెక్టర్గా లాంచ్ అవుతున్నప్పుడు? కామెడీ అండ్ థ్రిల్లర్. ఓకే. థ్రిల్లర్ అంటే ఇష్టమా మీకు? థ్రిల్లర్స్ అంటే బాగా ఇష్టం. ఓకే. సస్పెన్స్ థ్రిల్లర్స్, ఇన్వెస్టిగేషన్ డ్రామాస్ అటువంటి ఇష్టం బాగానే. ఓకే. అందుకే ఎక్కువ పోలీస్ రోల్స్ లో కనిపిస్తుంటారా ఏంటి మీరు? చాయిస్ నాది కదండి, స్క్రిప్ట్ చాయిస్ అది, డైరెక్టర్ చాయిస్. డైరెక్టర్ చాయిస్. ఇన్ఫాక్ట్ ఈ పోలీస్ అదంటే నాకు వచ్చింది. దేర్ వాజ్ ఆన్ స్టేజ్ వేర్ ఒక డ్రెస్ కుట్టించేసుకున్నాను నేను. ఓకే. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కాల్ ఇదే ఇస్తున్నారు, ఏంటి కాప్ పోలీస్ అని చెప్తున్నారు. ఏదున్నా ఏముంటుంది, కాకి డ్రెస్సే ఉంటుంది కదా, నాకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఫిట్ ఉన్నది ఒకటి చేంజ్ చేసుకుందాం అని చెప్పి చేంజ్ చేసుకున్నాను. ఓకే. దాన్ని లక్కీగా తర్వాత ఆ మూస్ నుంచి మళ్ళీ బయటకు వచ్చాను. ఓకే. సో అపార్ట్ ఫ్రమ్ ఇండస్ట్రియల్ జర్నీ ఇది అందరికీ తెలుసు, కానీ మీ పర్సనల్ లైఫ్ అసలు ఎక్కడ తెలియట్లేదు. అంటే పెళ్ళి గురించి కానీ పిల్లల గురించి కానీ ఎందుకు అదేమైనా సీక్రెసీ మెయింటైన్ చేస్తారా? సీక్రెసీ ఏం లేదని అంటే ఎక్కడ రాలేదు టాపిక్. ఓకే. హౌ ఇట్ స్టార్టెడ్? లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? ఇట్స్ ఎ లవ్ మ్యారేజ్. సింగపూర్లోనా? సింగపూర్ కాదు, ఇండియాలోనే. ఓకే. ఇట్స్ ఎ లవ్ మ్యారేజ్. హౌ ఇట్ హ్యాపెండ్? నాకు లవ్ స్టోరీస్ అంటే బోత్ చాలా హ్యావ్ ఇష్టం. సిమిలర్ కామన్ ఫ్రెండ్స్. సో కలిసేమో, అండ్ ఐఎమ్ అ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ గై, అండ్ సేమ్ విత్ మై వైఫ్ ఆల్సో. ఓకే. సో we didn't take much time for us to realize that no, we'll go ahead, we'll get married అని. స్ట్రైట్ ఓవర్ ప్రపోజలే లవ్ కన్నా మ్యారేజ్ ప్రపోజల్ వచ్చింది ఇద్దరుని. వై డోంట్ వి గెట్ మ్యారీడ్ అని. ఓకే. సో అటు నుంచి ఎస్ అని వచ్చింది, ఇటు నుంచి ఎస్ అని వచ్చింది. రెండు ఫ్యామిలీస్ నుంచి ఎస్ అనడానికి 6 years పట్టింది. ఓ అదేంటి? అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు ఐఎమ్ దేర్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, దే ఆర్ షీఈ్ అ నాన్ తెలుగు, దే ఆర్ బేసిక్లీ ఫ్రమ్ ఒరిస్సా. ఓకే. సో మా ఇంట్లో మా పేరెంట్స్ని కన్విన్స్ చేయడం నాకు కొంచెం టైం పట్టింది, బట్ వాళ్ళ పేరెంట్స్ని అమ్మాయి కన్విన్స్ చేసుకోవడం చాలా టైం పట్టింది. ఓకే. దే ఆర్ నాట్ వెరీ సర్టన్ అబౌట్ ద ఇండస్ట్రీ వేర్ ఐఎమ్ ఇన్. ఓకే. సో ఎప్పుడు సార్ ఇది జరిగిందంటే 6 పతివ్రతల తర్వాత, లేకపోతే సీరియల్ అప్పుడా? 2006-07 ఆ టైంలో అనుకుంటా. ఓకే. అంటే 6 పత్రుల తర్వాతే తర్వాత నా డెబ్యూ అయిపోయింది. అప్పుడు మొగల్ రేకులు ఎప్పుడు? ఐ వాజ్ డూయింగ్ పందెం. ఓకే. మొగల్ రేకుల కంటే ముందే అది. ఓకే. ఓకే. ఐ వాజ్ డూయింగ్ పందెం అనుకుంటాను అప్పుడు, జగపతి బాబు గారి మూవీ ఆ టైంలో. ఓకే. తను ఏం చేస్తుంటారు? హౌస్ షీ వర్క్స్ షీ స్టిల్ వర్కింగ్. ఓకే. సో మీరేమో ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నారు. సో ఎప్పుడు అంటే అమ్మాయిలు అంటేనే బేసిక్ గా జెలస్ ఎక్కువ ఉంటారు. సో ఇండస్ట్రీలో ఉన్నారు మీరు, చాలా మంది అమ్మాయిలతో యాక్ట్ చేయాల్సి ఉంటది. వాట్ టైప్ ఆఫ్ పర్సన్ యువర్ వైఫ్ ఈజ్? యువర్ ప్రొఫెషన్ ఇస్ యువర్ ప్రొఫెషన్. నేను చేసిన సినిమా ఐ థింక్ ఒక 30% ఎన్నో చూసుంటదేమో. అంతేనా? అంతే. అదేంటి? షీ ఈస్ నాట్ ఇంట్రెస్టెడ్. షీ హ్యాస్ హర్ ఓన్ ప్రొఫెషన్. సో ఇంటికి వస్తే ప్రొఫెషనల్ టాక్ పెద్దగా ఉండదు. ఓకే. మై వర్క్ ఇస్ మైన్, ఆవిడ వర్క్ ఆవిడది. ఓకే. సో ఎప్పుడన్నా సెలబ్రిటీ అయ్యి అనవసరంగా తప్పు పని చేశాను అలాంటి ఫీలింగ్ ఎప్పుడన్నా వచ్చిందా మీకు? నాకంటే మా వైఫ్కి వస్తుంది ఎక్కువ అండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో షాపింగ్ అనుకుంటాం, విల్ గో అవుట్, వాళ్ళతో పాటు షాపింగ్కి వెళ్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అందరికీ సెల్ఫీలు ఇచ్చుకుంటూ కూర్చుంటాను. వీళ్ళకేమో కోపం వస్తుంది. మొన్నటి వరకు మా వైఫ్ ఒకరికే కోపం వచ్చింది, ఇప్పుడు మా డాటర్ కూడా సేమ్. ఓకే. ఐ హావ్ వన్ డాటర్. సో నాట్ ఎంజాయింగ్ సెలబ్రిటీ స్టేటస్? నో, నాట్ ఎట్ ఆల్. ఇద్దరికి కోపమే. ఓకే. ఎవరన్నా వచ్చి నాకు సెల్ఫీలు అడిగి వాళ్ళ టైం వీళ్ళు తీసుకుంటుంటే దిల్ గెట్ యాంగ్రీ. ఓకే.
సో వాట్ డూ యూ ఫీల్ పర్సనలీ సార్ ఇలా సెల్ఫీస్ అడిగినప్పుడు కానీ? సో బేసిక్గా ఒక సెలబ్రిటీ కనిపిస్తున్నారంటే వితౌట్ పర్మిషన్ వీడియోస్ తీసేస్తుంటాం. అవును. వీడియోస్ తీసేయడం కానీ, సెల్ఫీస్ అడగడం కానీ, Yeah. ఒక చిన్నది అంటే అక్కడ కంటెంట్ వేరుంటది, వీళ్ళు పోర్ట్రే చేసేది వేరుంటది. Exactly. చాలా నెగిటివిటీ కూడా ఎక్కువ Exactly. ఉంటుంది. అవును. సో అలాగా ఎప్పుడన్నా మీకు విల్ యూ ఫీల్ బ్యాడ్ ఆర్ సంథింగ్ ఫర్ దట్? No, రెండు గుడ్ అండ్ బ్యాడ్ రెండు ఉన్నాయి. ఇనిషియల్ డేస్ ఐ టు బి వెరీ హ్యాపీ దట్ ఇంతమంది వస్తారు నా సెల్ఫీ తీసుకుంటారని. ఇప్పుడు ఏంటంటే సరే ఇంతమంది సెల్ఫీ తీసుకుంటారు, అన్నీ తీసుకుంటున్నారు, బట్ నా పర్సనల్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది కదా కొంచెం అని. బ్యాడ్ ఫీల్ అయ్యేది ఎప్పుడంటే కొంతమంది దే యూజ్ దిస్ ఇంటూ నెగిటివ్ థింగ్. ట్రూ. సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు సింపుల్ లైఫ్ లివ్ చేయాలని ఉంటుంది. మేబీ నేను ఏదో ఒక చిన్న డిపార్ట్మెంటల్ స్టోర్కో దేంట్లో వెళ్ళాను, ఏదో కొనుక్కుంటున్నాను. ఆ టైంలో సీక్రెట్గా ఆ ఫోన్ పట్టుకుని రికార్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు, లేదంటే ఎవరితోనే వీడియో చాట్ చేస్తూ వాళ్ళకి చూపిస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. అవి నాకు నచ్చవు. ఓకే. సో ఇండస్ట్రీ అన్నాక రూమర్స్ చాలా కామన్. మీ మీద అతిపెద్ద రూమర్ ఏదైనా వచ్చిందా? మీకే తెలియాలి. నాకు తెలియట్లేదు. నేను అసలు మీ వరకు వచ్చిన రూమర్స్ ఏమన్నా ఉంటాయి కదా డెఫినెట్ గా. నో, సి ఐ థింక్ యూ డోంట్ నో మీ కంప్లీట్లీ. ఐఎమ్ లైక్ ఎ వెరీ హ్యాపీ గో లక్కీ కైండ్. ఎవరి ప్రాబ్లంలో పట్టించుకోను. చాలా మంది ఫోన్ చేసి అప్పుడు అరే నాగ చైతన్య సమంతకి గొడవ అయింది కదా, రీజన్ ఏంటంటావు అంటే అదేదో నువ్వే చెప్పు, నాకు తెలియదు, వాళ్ళిద్దరికి అయిందా అన్న విషయం కూడా నాకు తెలియదు అంటాను. బికాస్ నేను పట్టించుకోను. దట్ ఈస్ దేర్ పర్సనల్ లైఫ్. దట్ ఈస్ నథింగ్ రిలేటెడ్ టు మీ. ఓకే. మీ లైఫ్లో ఇప్పటి వరకు బాగా బాధపడిన సిచ్యువేషన్ ఏంటి? ఏ విధంగా అయినా సరే బాగా ఇప్పటి వరకు అంటే ఏదైనా ఒక సిచ్యువేషన్ మీకు బాగా డౌన్ అయిపోయి చాలా లో ఫీల్ అయిన సిచ్యువేషన్ కానీ? వెన్ ఐ లాస్ట్ మై ఫాదర్. ఇండస్ట్రీ పరంగా అయితే? ఇండస్ట్రీ పరంగా అయితే పుష్ప అండ్ అవి తప్పినప్పుడు అనుకోవచ్చా? లేదండి, బికాస్ నాకు సక్సెస్ వచ్చినా నేను ఎగిరి గెంతను, నాకు ఫెయిల్యూర్ వచ్చినా నేను బాధపడినా. ఓకే. జస్ట్ అనదర్ డే. ఓకే. నెక్స్ట్ ఒక మూవీలో ఒక డైరెక్టర్ వచ్చి నిన్ను ఏ విధంగా చూపించమంటావు, ఏ క్యారెక్టర్ చేయాలనుకుంటున్నావు, ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్ కావాలి నీకంటే, ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఇష్టం మీకు? ఆబ్వియస్లీ నెగిటివ్. నెగిటివ్ విలన్ షేడ్ లో. ఓకే. అంటే నాకు తెలుసుండి హీరోగా మీరు మ్యాక్సిమం ఏం చేయగలుగుతారంటే డాన్స్లు చేయగలుగుతాం, ఫైట్లు చేయగలుగుతాం, ఒక కైండ్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్ టువర్డ్స్ హీరోయిన్ అవ్వచ్చు, లేకపోతే ఫ్యామిలీ వరకు ఉంటుంది. విలన్ అయితే నేను నిజ జీవితంలో కాని క్యారెక్టర్లు చేస్తాను నేను, వాట్ ఐఎమ్ నాట్ ఇన్ ద ఒరిజినల్ లైఫ్. సో కొన్నిట్లో ఎక్స్ట్రీమ్ విలన్ అవ్వచ్చు, ఆ గెటప్లో అవ్వచ్చు, ఏదైనా సరే అవుట్ ఆఫ్ మై డైలీ రొటీన్ ఐ విల్ డూ సంథింగ్ న్యూ. సో ఓకే. దిస్ మైట్ బి మై లాస్ట్ క్వశ్చన్, బట్ యాజ్ ఏ సీనియర్ యాక్టర్గా ఇప్పుడు కూడా ఇప్పటికీ అంటే ఇంతకు ముందు ఎక్కువ జాబే చేయాలి అనుకునేవారు. ఇప్పుడు ఆపర్చునిటీస్ అనేవి చాలా ఉన్నాయి, మన ప్యాషన్తో కూడా మనం లైఫ్ సెటిల్ అవ్వచ్చు అని. డైరెక్షన్ సైడ్ కానీ యాక్టింగ్ సైడ్ కానీ చాలా మంది న్యూ జనరేషన్ వస్తూ ఉన్నారనమాట. నెపో కిడ్స్ ఇంతకు ముందు ఎక్కువ ఉండేవారు, ఇప్పుడు స్టార్ట్ చేసే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు, అసలు ఇండస్ట్రీకి సంబంధం లేని వాళ్ళు కూడా. వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఇది ఒక చాలా పెద్ద డిఫికల్ట్ సిచ్యువేషన్ రైట్ నౌ, ఎస్పెషలీ ఆఫ్టర్ కోవిడ్. ఆఫ్టర్ కోవిడ్ వాట్ హ్యాపెండ్ ఇస్ పీపుల్ స్టాప్ గోయింగ్ టు థియేటర్స్ బికాస్ యువర్ మోడ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ హ్యావ్ చేంజ్డ్. దట్ ఈస్ వన్ థింగ్. ఒకప్పుడు ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అంటే గోయింగ్ టు సినిమా, వాచింగ్ విత్ యర్ ఫ్యామిలీ ఆర్ యర్ ఫ్రెండ్స్. ఇప్పుడు హండ్రెడ్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. యూ హ్యావ్ పబ్స్, యూ హ్యావ్ షాపింగ్ మాల్స్, యూ హ్యావ్ గేమ్ క్లబ్స్ ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి. సో మోడ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఈజ్ నాట్ జస్ట్ సినిమా. అండ్ సినిమా ఒక థియేటర్కి వెళ్ళి ఒక 3 hours ఒక 10 మంది ఫ్రెండ్స్ వెళ్ళాలంటే ఆడొక 5,000 చేతిలో పెట్టుకుని వెళ్ళాలి అట్లీస్ట్. ఆ పాప్కార్న్కే 5,000 అయిపోతున్నాయి ఈ మధ్య. సో మినిమం అంత పట్టుకుని వెళ్ళాలి. సో ఎక్స్పెన్సివ్ అయిపోయింది. థియేట్రికల్ రోజు రోజుకి థియేటర్స్ డౌన్ అవుతున్నాయి. ఇప్పుడు అన్ని సింగిల్ థియేటర్స్ అన్నీ కూడా మోస్ట్ ఆఫ్ దమ్ క్లోజ్ అయిపోతున్నాయి చాలా చోట్ల. సో ఈ పొజిషన్లో రండి, వచ్చి దీంట్లో మీ టైంని ఇన్వెస్ట్ చేయండి, మీ బ్రెయిన్స్ ఇన్వెస్ట్ చేయండి అని ఎక్కువ కూడా చెప్తుంది. ద ఓన్లీ ఆప్షన్ యూ హ్యావ్ ఇస్ ఓటీటీ. ఓటీటీ వరకు చేసుకోవాలంటే ఓకే, బట్ ఓటీటీ కూడా విల్ నాట్ బీ ద సేమ్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్. దిస్ ఇస్ అన్ అనాలిసిస్ విచ్ ఐ ఫీల్. ఐ డోంట్ నో అది ఒరిజినల్గా జరుగుతుందా లేదా అన్నది, బట్ నేను ఫీల్ అయితే చెప్తున్నాను. సో ఓటీటీ ఒకటే మీకు ఆప్షన్ ఎక్కువ ఉంటుంది. థియేటర్ ఇప్పుడు పెద్ద హీరోల సినిమాలు కూడా వారం రోజుల కంటే ఆటలేదు. అది సినిమా బాగుందంటే ఇప్పుడు సే లైక్ కల్కి ఇప్పుడు అది ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ ఇంకా నడుస్తుంది 20-30 days నుంచి. ఇలాంటి మూవీస్ ఈ మధ్య కాలంలో ఎప్పుడు చూడలేదు. ఆఫ్టర్ కోవిడ్ ఇన్ని రోజులు ఆడిన సినిమా ఏది చూడలేదు మనం. ఇంతకుముందు 100 days 200 days ఆడినవి కూడా ఎప్పుడూ ఉన్నాయి, కానీ ఇప్పుడు అసలు ఒక 2 weeks ఎక్కువ ఉందంటేనే గ్రేట్ అనిపిస్తుంది ఒక మూవీ. థియేటర్
లేనంత వరకు మీరు అంత బడ్జెట్ మూవీస్ అంత బడ్జెట్ పెట్టి తీయలేరు. ఎందుకంటే ఓటీటీకి వచ్చే రెవెన్యూ కొంచెం తక్కువ ఉంటుంది థియేటర్తో కంపేర్ చేస్తే. ఓకే. సో ఆన్ ఎ లాంగ్ రన్ ఈ ఇండస్ట్రీ ఎలా ఉంటుంది అన్నది ప్రస్తుతానికి ఎవరు ప్రిడిక్ట్ చేయలేకపోతున్నారు. సో ఇఫ్ యు ఆర్ కమింగ్ యూ హ్యావ్ టు థింక్ వైజ్ అండ్ కమ్ సో దట్ ఈ ఎక్స్పీరియన్స్ నువ్వు వేరే దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ నీకు అంటే ఈ సోషల్ మీడియా ఉంటుంది, ఓటీటీ ఛానల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. దాంట్లో వేరేగా ఎలా చేయగలుగుతావు, నీ మైండ్ ఎలా డైవర్ట్ చేసుకోగలుగుతావు అన్నది అలా చూస్ చేసుకుని వస్తే క్రియేటివిటీకి దెర్ ఇస్ ఆల్వేస్ అన్ ఓపెనింగ్ ఎవ్రీవేర్, నాట్ జస్ట్ హియర్ ఇన్ ఎనీ ఇండస్ట్రీ. ఓకే. వన్ లాస్ట్ క్వశ్చన్ సార్, మొగల్ రేకులు సీరియల్ మళ్ళీ టీవీలో రీ రిలీజ్ అలా ఏమన్నా ఉంటాయి? అంటే చిన్నప్పుడు వచ్చిన సీరియల్స్ కొన్ని మళ్ళీ వేశారు. ఇప్పటికీ వస్తున్నాయి. ఇప్పుడు ఏదో ఈటీవీ విన్ లో దేంట్లో వస్తుంది, ఆనంది సీరియల్ అదొకటి ఉంటది, ఉయ్యాల జంపాల హీరోయిన్. సో అది చాలా సార్లు రిపీట్ వేస్తూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు. ఐ థింక్ అది ఉంది ఆల్రెడీ, అది యూట్యూబ్ లో కూడా ఉంది. ఐ థింక్ ఈటీవీలో ఏదో మొన్న రీసెంట్ గా ఎవరో కాల్ చేసి చెప్పారు ఎపిసోడ్ చూస్తున్నానని. మొగల్ రేకులు మళ్ళీ. ఓకే. సో జెమినీలో 2-3 సార్లు అయిపోయింది, ఇప్పుడు ఈటీవీలో కూడా వస్తుందని మొన్న ఎవరో కాల్ చేశారు. ఐ థింక్ అప్పటి వాళ్ళు రీయూనియన్ ఎప్పుడన్నా అయ్యారా సార్ మీకు మొగల్ రేకులు సీరియల్ వాళ్ళు? మధ్యలో అయ్యాం. ఓకే. ఈ రీసెంట్ డేస్ లో అయితే అవ్వలేదు, బట్ అయ్యాం. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. వీలైతే మీ 6 పతివ్రతలు సినిమాని మళ్ళీ రీ రిలీజ్ చేయడానికి మీరు ఒక మెట్టు పుష్ చేయండి. మెట్టు పుష్ చేశాను. నేనే వెళ్ళి పర్సనల్లీ మన నరేష్ గారిని అడగడం జరిగింది. నరేష్ ఒక చిన్న నవ్వు వదిలేశాడు. బికాస్ లాస్ట్ ఇయర్ ఓన్లీ వి డిడ్ ఎ మూవీ, నాసామి రంగాలో నరేష్ ఇద్దరం కలిసి చేయడం జరిగింది. అండ్ ఏంటిది మారేడుమిల్లి, ఇట్లు మారేడుమిల్లి నియోజకవర్గం, అది కూడా చేయడం జరిగింది. అప్పుడు ప్రపోజ్ చేశాను. నన్ను సోషల్ మీడియాలో చాలా మంది అడుగుతున్నారు వై నాట్ అన్నాను. ఎందుకు వదిలేద్దాం, లెట్స్ లీవ్ ఇట్ లైక్ దట్. ఓకే. దాని బదులు మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్లీజ్ సార్ మళ్ళీ రీ రిలీజ్ చేయండి. హీ సజెస్టెడ్ వన్ థింగ్, దాని బదులు మన అందరం రీయూనియన్ పెట్టుకుందాం ఒకసారి అన్నారు. సో అది మీ మధ్య ఉంటది కదా సార్, మాకు తెలియాలి కదా బయట. చూద్దాం, హోప్ఫుల్లీ అడిగి చూద్దాం మళ్ళీ. సో త్వరలో డైరెక్టర్ గా లాంచ్ అవుతున్నారు కాబట్టి మీరు యాజ్ ఏ ఆర్టిస్ట్ గా ఎంత సక్సెస్ అయితే పొందారు అలానే మంచి సక్సెస్ పొందాలి డైరెక్టర్ గా కూడా అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రియా, అండ్ థ్యాంక్ యూ ఐ డ్రీమ్. ఐ థింక్ ఇండివిజువల్ గా చేయడం ఇదే ఫస్ట్ టైం. అంటే ఇప్పుడు దాకా మూవీ ప్రమోషన్ కి వచ్చాము, బట్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. ఓకే. థ్యాంక్ యూ సార్.